తన పని అయిపోగానే తాను ఉన్న బసకు వచ్చాడు రామచంద్ర. గ్రామీణాభివృద్ధి పథకాలు అన్న అంశంపై సెమినార్ జరుగుతోంది. దానికోసమని ప్రయాణమయ్యాడు ఢిల్లీకి. ఏమండి, నేను వస్తాను అన్నది శ్రీలక్ష్మి. ఆమె ఒట్టి మనిషి కూడా కాదు. ఆనాడు రమాపతి చేసిన అల్లరి తర్వాత ఆమె ఒంటరిగా ఉండడానికి భయపడుతోందని అర్థమైంది. ఆమెని స్థితిలో ఒంటరిగా వదలడం భావ్యం కాదనిపించి వెంట తీసుకువెళ్లాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ వాళ్ళ గెస్ట్ హౌస్లో బస. 4 రోజులు ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేవాడు. ఆమె హాయిగా పుస్తకాలతో కాలక్షేపం చేసింది. ఒంటరిగా బోర్ కొడుతుందా లక్ష్మి? ఇదో అనుభవం అండి అన్నది. ఆమె అంతకుముందే బయటికి వెళ్లి ఫ్లాస్క్లో కాఫీ తెచ్చింది. అదేమిటి ఫ్లాస్క్లో కాఫీ తెచ్చావు? ఇక్కడ హాస్టల్లో ఉన్నట్టు ఉపాహారానికి, టీ కాఫీలకు, భోజనాలకు ఓ సమయం ఉంటుంది అంది అతనికి కాఫీ అందిస్తూ. ఆగస్టు మాసం, ఇంకా ఉక్కగానే ఉంటోంది. వర్షం పడితే చల్లబడుతుంది. టూరిస్ట్ బస్సులో శ్రీలక్ష్మి ప్రయాణం చేయగలదనుకోలేదు. అందుకే ఓ ప్రైవేట్ టాక్సీ మాట్లాడాడు. రేపు 5 గంటలకల్లా ప్రయాణం కావాలి. మొదట తాజ్మహల్, ఆగ్రా ఫోర్ట్ చూసి సమయం ఉంటే మధురకు వెళ్దాం అన్నాడు. నాకు రెడ్ ఫోర్టులో జరిగే మొఘల్ దర్బార్ శబ్ద కావ్యం చూడాలని ఉందండి అన్నది. అది ఎల్లుండి చూద్దాం అన్నాడు. ఆలస్యం అమృతం విషం అన్నవారే నిదానమే ప్రధానం అన్నారు. భవిష్యత్తు ఎవరూ చెప్పలేరు. కళ్ళు మూసుకుని పడుకున్న రామచంద్ర తల నిమురుతూ కూర్చుంది. అలసి ఉన్నాడేమో. అతను అలాగే నిద్రపోయాడు. రాత్రి 9 అవుతుంటే లేపింది. మరో అరగంటకి క్యాంటీన్ మూసివేస్తారు. అతను స్నానం చేసి రాగానే ఇద్దరూ భోజనాలకు వెళ్లారు. కళావతిని తీసుకురావలసిందండి అన్నది శ్రీలక్ష్మి. వద్దు శ్రీ, ఎవరి హద్దులో వారిని ఉంచాలి. ఎక్కువ చనువిచ్చి పూసుకు తిరగడం అంత మంచిది కాదు. కళ అతను ఎంత కష్టపెట్టినా ఆరాధించింది. అతని నిరాదరణలో అసంతృప్తిగా ఉందామెకు. ఇప్పుడు మనల్ని అన్యోన్యంగా చూసిందంటే సహించలేదు. అసూయపరురాలని నా అభిప్రాయం కాదు అన్నాడు మెల్లగా. ఆమె అతని మాటలు అర్థం చేసుకోవాలని ప్రయత్నించింది. మీ ఆడవారు అవసరమైతే అరక్షణంలో స్నేహితులవుతారు, ఆ మరుక్షణమే దెబ్బలాడుకుంటారు అన్నాడు నవ్వుతూ. ఎందరాడవాళ్లను చూశారేమిటి? మా అమ్మ పెద్దమ్మను చూస్తే ఆశ్చర్యంగా ఉండేది. అక్క అంటే భాగ్యం అంటూ ఒకరికి ఒకరు ప్రాణం ఇచ్చుకునేలా ఉంటారు. ఇక దెబ్బలాడుకుంటుంటే పెదనాన్న పెరటి తలుపున, నేను ముందు తలుపున పారిపోయేవారం అన్నాడు. శ్రీలక్ష్మి పక్కన నవ్వింది. అందరూ ఉలిక్కిపడి చూశారు. శ్రీలక్ష్మికి పొలమారింది. రామచంద్ర నీళ్ళిచ్చి తల మీద అరచేత్తో కొట్టాడు. ఎవరో కొత్త దంపతుల్లా ఉన్నారు అనుకోవడం విని ఇద్దరు ఉలిక్కిపడ్డారు. శ్రీలక్ష్మి గర్వంగా భర్త వంక చూసింది, కళ్ళు తుడుచుకోవడం మర్చిపోయి. ఏం బాబు, ఆ జోకు నా మీదేనా? ఉలిక్కిపడి చూశాడు. ప్రక్క సీట్లో ఓ పెద్ద మనిషి కూర్చున్నాడు. పెద్ద నీళ్ల గోలెంపై చిన్న చెంబు బోర్లించినట్టుంది. ముఖంలో కళ్ళు కనిపించడం లేదు. భార్యాభర్తలు బిత్తరపోయి చూశారు. ఈసారి మాత్రం నవ్వు తన్నుకు వచ్చింది. మీ తప్పేం లేదులే, ఇక్కడంతా హిందీ మాట్లాడేవారుంటారని జోకేసుకుని ఉంటారు, అవునా అన్నాడు. అబ్బెబ్బే, అలాంటిదేం లేదండి అన్నాడు రామచంద్ర కంగారుగా. అతనికి లక్ష్మణుని నవ్వు అని తల్లి చిన్నప్పుడు చెప్పిన కథ గుర్తుకు వచ్చింది. అంత కల్పన అనుకున్నాడు. ఇప్పుడు జరిగిందేమిటి? అతనికి నచ్చ చెప్పి పైకి వచ్చారు. రోజు రోజుకు చిన్నపిల్లలా తయారవుతున్నావు. ఆ ప్రశంస నీకే. ఏం కాదు, ఆ ప్రశంస మీకే. మీకు 32 ఎవరైనా నమ్ముతారా? పెళ్లి కొడుకులా ఉన్నారు అన్నది. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ నవ్వేశాడు. దంపతుల మధ్య అనురాగం, ఆరాధన, పరస్పర అవగాహన ఉంటే ఆ సంసారం నిత్య నూతనంగా ఉంటుంది. వయసుతో నిమిత్తం లేదు. ఒక్క విషయం రామచంద్ర గ్రహించాడు. సమర్థుడైన పురుషుడిని స్త్రీయే కాదు, సంఘంలో వ్యక్తులంతా గౌరవిస్తారు. అది గమనించి పురుషుడు సోమరితనానికి బానిస కాకపోతే ఇల్లు ఓ స్వర్గం అవుతుంది. మర్నాడు ఉదయం బయలుదేరారు. దారిలో ఒకచోట ఆగి గుడిసె హోటల్లో బ్రెడ్, టీ తీసుకున్నారు. ఏమండి, ఇక్కడ ఫారినర్స్ టిఫిన్స్ తింటున్నారని మన వాళ్ళు ఆగారు, లేకపోతే వెక్కిరించరు అన్నది. నార్త్లో మనంత కంజెస్టెడ్గా ఉండరు, వాళ్ళు బండిపై దొరికేవి తింటారు అన్నాడు. మనము టూరిస్ట్లో వెళ్లాల్సిందండి అంది. రేపు వెళ్దాంలే. ఇద్దరూ మళ్లీ టాక్సీలో ఆగ్రా చేరారు. ఒక్క నిమిషం తాజ్మహల్ చూసి
మైమర్చిపోయింది శ్రీలక్ష్మి. యమున ఒడ్డున పాలరాతితో కట్టిన తాజ్మహల్ కొన్ని వందల సంవత్సరాలైనా చెక్కు చెదరలేదు. నిజంగా విదేశాలు అంటారు. మన దేశంలో ఉన్న విశేషాలు చూడ్డానికే ఒక జన్మ చాలదేమో అనుకుంది. నువ్విలా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతావని టాక్సీ తెచ్చాను. టూరిస్ట్ బస్సులో వచ్చిన వాళ్ళు చూడెలా పరుగులు పెడుతున్నారో అన్నాడు భార్య చెయ్యి అందుకుని ముందుకు నడుస్తూ. ఆయనకు చేతిలో హంగు, ఆర్థిక బలం ఉంది కాబట్టి నిర్మించగలిగాడు. అంతకంటే గొప్ప ప్రేమికులు లేరంటారా అన్నది శ్రీలక్ష్మి. ఎన్ని రోజులు, ఎంతమంది కూలీలు కడితే ఆ కట్టడం అయిందో అని లెక్కలు వేస్తూ. చాలామంది ఉన్నారు, కానీ ప్రేమను వ్యక్తం చేసే అవకాశం కొందరికే దొరుకుతుంది. పౌర్ణమి నాడు వెన్నెలలో చూస్తే ఇంకా బావుంటుందట అన్నాడు రామచంద్ర. ఇద్దరూ పై వరకు ఎక్కి చుట్టూ కలియజూశారు. యమునా నది దాటితే దాని ఎదురుగా ఆగ్రా ఫోర్ట్ ఉంది. అందులోనే షాజహాన్ను ఖైదు చేశారట. అతను వేడుకున్నాక ఔరంగజేబు చిన్న రంధ్రం ఏర్పాటు చేశాడట రోజూ చూడటానికి. ఏమండి, పూర్తిగా నదిలో కట్టినట్టే లేదు? లేదు, యమునకు తాజ్మహల్ అంటే ప్రేమ కాబోలు ఇటు దూసుకు వస్తోంది అన్నాడు. కొందరు ఫోటోలు తీసుకుంటున్నారు. మరికొందరు కెమెరాలున్నా జంటగా తీసుకోలేక యాత్రికులను బతిమాలుతున్నారు. ఏమండి, మనము ఓ కెమెరా కొనుక్కుందామా? రామచంద్ర పకపక నవ్వాడు. ఆమెకు కోపం వచ్చినా అరుదుగా హృదయపూర్వకంగా నవ్వే అతని నవ్వును చూస్తూ మైమర్చిపోయింది. మనిషికి తృప్తి అనేది ఉండాలి. మనం ఎప్పుడైనా ఆగ్రా వచ్చి తాజ్మహల్ని చూస్తామని అనుకున్నామా? ఈ సుందర దృశ్యాలను భద్రంగా హృదయంలో దాచుకో అన్నాడు. ఆమె భుజం చుట్టూ చేతులు వేస్తూ ముందుకు నడిచాడు. చూడండి ప్లీజ్. వెనుతిరిగి చూశారు. ఓ అమెరికన్ జంట చిరునవ్వులు చిలికిస్తున్నారు. మాకు తెలుగు వచ్చును. 3 సంవత్సరములుగా ఆంధ్రప్రదేశ్లో ఒక మిషనరీలో పనిచేయుచుంటిమి అన్నాడు పురుషుడు. మమ్మల్ని ఫోటో తీయగలరా? భార్య అడిగింది. రామచంద్ర కెమెరా తీసుకుని వాళ్ళు చెప్పిన యాంగిల్స్లో ఫోటోలు తీశాడు. ఆ తరువాత ఆయన వీళ్ళిద్దరివి తీశాడు. అడ్రస్ తీసుకుని పంపిస్తామని చెప్పారు. బయటికి వచ్చాక అందమైన తాజ్మహల్ బొమ్మ కొని శ్రీలక్ష్మికి ప్రజెంట్ చేశాడు. అక్కడ్నుంచి వచ్చి హోటల్లో భోజనం చేశారు. ఆగ్రా ఫోర్టుకెళ్లారు. నిజంగా రాజుల పైసలు రాళ్లపాలు అని ఊరికే అనలేదు. కాసేపు సరిపోదేమో. దివానే ఆమ్, దివానే ఖాన్, ఆంతరంగిక చర్చా మందిరాలు, జనాన అంతా కూర్చుని వినోదాలు తిలకించవచ్చు. వాళ్ళందరికీ కనిపించరు. ఆ ఏర్పాట్లు ఉన్నాయి. చుట్టూ ప్రతిబింబం కనిపించే స్నానవాటికలు, కేళీ గృహాలు వర్ణింపనలవి కానట్టున్నాయి. కోటకు ఒకవైపున దట్టమైన అడవి, రెండవ వైపు నదిలా కందకం త్రవ్వారు. దండనార్హులను ఆ కందకంలో గాని అరణ్యంలో పులులకు గాని వేసేవారట అని గైడ్ చెబుతుంటే ఒళ్ళు జలధరించినట్టు చూస్తూ ఉండిపోయింది. ఆమెతో బయటికి వచ్చాడు. అక్బర్ సమాధి, ఫరీదాబాద్ కోట, మధుర, కృష్ణుడు ఆడిన పొన్న చెట్టు చూసి రాత్రికి వచ్చేశారు. ఢిల్లీలో మర్నాడు ఉదయం జంతర్ మంతర్, కుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్కి వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. ప్రక్కనే ఉన్న ఫాదర్ వచ్చి కూర్చున్నాడు. పాలికా బజార్ చూడండి, ఢిల్లీ ఎయిర్ కండిషన్ షాపింగ్ సెంటర్ అదొక్కటేనేమో అన్నాడు. అతను చెప్పేది వినిపించడం లేదు శ్రీలక్ష్మికి. ఆవులిస్తూ అతను ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చూస్తోంది. అలాగే ఎల్లో రివర్ చూడండి, యమునే అనుకోండి అంటూ మొదలుపెట్టాడు. సరేనండి, మా శ్రీమతి అలసిపోయింది, రేపు మాట్లాడుకుందాం అని చిటిక వేశాడు రామచంద్ర. మా ఆవిడ నేను మాట్లాడుతుంటేనే అలసట మరచిపోతుంది. అలాగా, మీరు ఫాదర్ అంటే అవివాహితులనుకున్నాను అన్నాడు. అక్కడే పొరపాటు పడతారు, మళ్ళీ ఉపన్యాసం మొదలవుతుంది అనుకుని లేచాడు రామచంద్ర. రండి ఫాదర్, అలా తిరిగొద్దాం అని లేచాడు. తిరగడం దేనికి, ఇక్కడే బావుంది అన్నాడు లేవకుండానే. ఏమైనా పని ఉందా? లేకపోతే హాయిగా ఇక్కడే కబుర్లు చెప్పుకోవచ్చు అన్నాడు. భగవంతుడా అనుకున్నాడు రామచంద్ర. ఏదో చెప్పాలి. ఏం చెప్పాలి? నేను ఇల్లు వదిలి వచ్చి వారం రోజులైంది ఫాదర్. ఒకసారి ఇంటికి ట్రంక్ కాల్ చేస్తాను అన్నాడు. షూర్, లెటస్ గో. ఇద్దరూ కిందికి వచ్చారు. 10 నిమిషాల్లో లైన్ దొరికింది. నరసింహ ఫోన్ ఎత్తాడు. నరసింహ చెప్పిన విషయాలు విని రామచంద్రకు మతిపోయింది. ఎప్పుడురా, గట్టిగా చెప్పు అన్నాడు. అతను గట్టిగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. రామచంద్ర ఫాదర్తో వచ్చానని
తన కోసం అతనున్నాడని మర్చిపోయి 2 మెట్లు ఒక్కొక్కసారి ఎక్కేశాడు. లక్ష్మి, రేపు ఉదయమే మనం వెళ్ళిపోవాలి. రమాపతి వచ్చి గొడవ చేశాడట. పెద్దమ్మ పోయిందట. పెద్దత్త పోయిందా? తుపాకీ గుండు దెబ్బతిన్నట్టు లేచి కూర్చుంది. అప్రయత్నంగా ఆమె కళ్ళ వెంట నీరు కారాయి. నరసింహకు వివరాలు చెప్పడం తెలియలేదు అన్నాడు దిగులుగా. మనకు టికెట్లు దొరుకుతాయా అన్నది ఆశగా. నువ్వు తలుపేసుకుని పడుకో. రామచంద్ర క్రిందికి వెళ్ళిపోయాడు. తెలిసిన వాళ్ల ద్వారా టికెట్ కొనుక్కోవాలి అనుకున్నాడు. కళావతి సర్వం పోగొట్టుకున్నట్లు కూర్చుంది. ఆమె మనసు, శరీరం మొద్దుబారిపోయాయి. ఈ సమాజంపై, వ్యక్తులపై విపరీతంగా కోపం వచ్చింది. పురుషునికి ఆధిక్యత కట్టబెట్టి సింహాసనమెక్కించింది. అదే ఈ సమాజం ఎందరో అబలల జీవితాలు నాశనం చేసింది. నిశ్చింతగా బ్రతుకుతున్న తన జీవితంలోకి మళ్ళీ శనిలా వచ్చాడు రమాపతి. 5,000 హారతి కర్పూరం చేశాడు. నాకు నీకు ఎలాంటి సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పింది. కానీ అందరూ ఊరుకుంటారా? ఆనాడు కాగితాల మీద సంబంధం లేదని వ్రాసి సాక్షులుగా ఉన్న పెద్ద మనుషులే అతనికి మాట సాయం చేశారు. ఇలా అనుకుంటే ఎలా కలమ్మా? 1000 మందిలో కట్టిన బంధం ఇది. అవునమ్మా, భార్యాభర్తలన్నాక తగాదాలు రావా? విడిపోయి కలుసుకోరా. అతను మారిన మనసుతో వచ్చాడమ్మా. ఈ సమస్య నీ ఒక్కదానిది కాదు కదా. మా పిల్లల ముందు మేము చిన్నవారం కాకూడదు. ధర్మయ్యగూడెం ఆడపడుచులంటూ చెడ్డ పేరు రానివ్వద్దు అని సలహా ఇచ్చారు. తన ప్రాణం, అభిమానం అన్నీ పోయాక పేరు ఏం చేసుకుంటారు? మెడలో కట్టుకుని ఊరేగడానికా? నన్నిలా బ్రతకనియండి. అతను చేసిన నిర్వాకం చాలు. ఈ 4 ఎకరాలు కాజేయడానికి ఇదో ఎత్తు అన్నది కోపంగా. నేనంటే మీరు నమ్మలేదండి. ఆ సుభాష్ గాడైతే ఇంట్లో అన్ని గుట్టుగా జరిగిపోతాయని ఆమె భావిస్తోంది. కట్టుకున్నవాడి ఉసురు కొట్టదా? అసలు ఈ ఊర్లో న్యాయం లేదు. రమాపతి బుసలు కొట్టాడు. ఏదో మాట వరుస కంది కాని కళమ్మకు మాత్రం ఎవరున్నారని మరొకరు హితవు చెప్పారు. కళావతి మాటకు విలువలేదన్నట్టు ఆ మగడు దొరకడం, ఇప్పుడు కాపురం చేస్తానని రావడమే ఓ అదృష్టంగా భావించారు. అసహాయురాలు ఏం చేస్తుంది? రమాపతి మళ్లీ ఇంట్లో జొరబడ్డాడు. కళావతిని ఎన్ని రకాల మాటలు అని హింసించాలో అన్ని రకాలు అంటున్నాడు. కొత్తగా వివాహం చేసుకుని సుభాష్ భార్యను తెచ్చాడు. ఆ అమ్మాయి అలిగి ఆత్మహత్య చేసుకునే వరకు వచ్చింది. కళావతి మనసు, శరీరం రెండూ ఎదురు తిరుగుతున్నాయి. అతన్ని తలుచుకుంటే కంపరం పుడుతోంది. ఒడ్డున పడ్డ చేపలా గిలగిల్లాడిపోయింది. అల్లుడు చేసే ఆగడాలకు అదిరిపోయిన మంగమ్మ మంచం పట్టింది. అర్ధరాత్రి ఆయాసం ఎక్కువైంది. సుభాష్ను పిలవక తప్పలేదు. అతను ఇంజెక్షన్ ఇచ్చి చేతులు కడుక్కుందామని వంటగదిలోకి వెళ్ళాడు. నీళ్లు పోస్తాను బాబూ. కళావతి వెళ్ళి అతని చేతులకు నీళ్లు పోస్తోంది. అవకాశం కోసం పొంచిన రమాపతి వంటింట్లో ఇద్దరిని బంధించి సుభాష్ భార్యను, 4 పెద్దలను పిలిచాడు. ఈ హడావుడి అంతా చూసిన మంగమ్మ తట్టుకోలేకపోయింది. ఆ రాత్రే ప్రాణం విడిచింది. తనకున్న ఒక్క ఆత్మీయురాలు పోయింది. ఏకాకిగా మిగిలింది. తను ఊళ్ళో వారి దగ్గర అందినంత వరకు అప్పులు చేసి మంగమ్మను సాగనంపింది. శ్రీనును పిలిచి చితికి నిప్పెట్టించారు. స్తబ్దంగా ఓ మూల కూర్చుంది. అమ్మ లెక్కల మాటలు చెవుల్లో పడకపోలేదు. సుభాష్ గాడికేం పోయే కాలమో, బంగారు బొమ్మలాంటి పెళ్ళాన్ని పెట్టుకుని. కలికాలమే తల్లి. కళావతి మగనికేం తక్కువ? పెళ్లినాడు అందగాడని అందరం తొంగి చూసిన వాళ్లమే కదా అన్నదో ఇల్లాలు. 3వ రోజు సుభాష్ తల్లిదండ్రులు, అత్తమామలు వచ్చి సామాన్లు ఖాళీ చేయించి తీసుకువెళ్ళిపోయారు. నేను వెళ్లేవాడినే కాదండి, మీ క్షేమం దృష్ట్యా వెళుతున్నాను అని కంటతడి పెట్టుకుని వెళ్ళిపోయాడు. మళ్లీ ఊరి పరిస్థితి మామూలే. డాక్టర్ లేడు, వైద్య సదుపాయం లేదు. ఒక నిట్టూర్పు వదిలింది. ఈ పిల్ల నిర్లక్ష్య వైఖరికే అతడలా తయారయ్యాడేమో. అమ్మ లెక్కలు ముక్కున వేలేసుకున్నారు. చదువుకున్న స్త్రీలకే సాటి స్త్రీలపై సానుభూతి ఉండదు, మీరెంత అనుకుంది కళావతి. మళ్లీ ఉత్సాహంగా కబుర్లు చెబుతున్నాడు రమాపతి. అతని మాటల్లో దొర్లే వ్యక్తులు మామూలు మనుషులు కాదు, మినిస్టర్లు, కలెక్టర్లు. మమ్మీ, నా లెసన్స్ మిస్ అవుతున్నాయి. శ్రీను వచ్చి పిలిస్తే ఈ లోకంలోకి వచ్చింది. వెళ్దు నాన్న, అమ్మమ్మకు 10వ రోజు కర్మ చేసి వెళుదువు అంది ఓదారుస్తూ. మమ్మీ, నువ్వు పాపం చేశావట. అమ్మమ్మ నరకానికి పోతుందట. పాపం అంటే ఏమిటి మమ్మీ? ఎవరు చెప్పారా అంది ఆప్యాయంగా తల నిమురుతూ. డాడీ చెప్పారు మమ్మీ అన్నాడు అమాయకంగా.
పాపమంటే పేకాటరా? భారతంలో ధర్మరాజు పాచికలు వేయకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగేది కాదు. దుర్యోధనుడు స్త్రీని అవమానించి పాపం చేశాడురా. అబద్ధాలాడడం పాపం, ఎదుటివారిని బాధించడం పాపం అంది ఆవేశంగా. అయితే డాడీయే పాపం చేస్తున్నాడు అని తుర్రున పోబోతూ ఆగంతకులను చూసి మళ్ళీ వెనక్కు వచ్చాడు. మమ్మీ మమ్మీ, మామయ్య వచ్చారు మమ్మీ అన్నాడు హుషారుగా. రామచంద్ర, శ్రీలక్ష్మి వచ్చారు. అంతవరకు ఆపుకున్న దుఃఖం గట్టు తెగిన వాగులా వచ్చింది కళావతికి. ఇద్దరూ నోట మాట రానట్టు అక్కడే కూర్చుండిపోయారు. మమ్మీ, డాడీ వాళ్లకు కాఫీలట. లక్ష్మి, అదేమిటో చూడు అన్నాడు భార్య వంకకు తిరిగి. శ్రీలక్ష్మి వంటింట్లోకి వెళ్ళి కాఫీలు చేసింది. అన్నయ్య, ఎవరేమనుకున్నా సరే, నాకీ భర్త అనే బంధం నుండి విముక్తి కావాలి. నా బాధలు బాధ్యతలు పంచుకునే ఆత్మీయులు కావాలి. నా కల చెదిరిపోయింది. నా శ్రీను చదువు ఆగిపోయింది. అతని ఒడిలో తలపెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది. నువ్వు ఊరుకో కలా, నేను ఆలోచిస్తానుగా అన్నాడు. కాని ఈ చిక్కుముడి ఎలా విప్పాలో తెలియడం లేదు. తనేం జోక్యం కలగజేసుకున్నా తన భార్య ప్రసక్తి తెచ్చి అవమానం చేస్తాడు. అతనితో నాకెలాంటి సంబంధాలు ఉన్నా నేనతన్ని ఏ క్షణంలో హత్య చేస్తానో నాకే తెలియదు అంది రోషంగా. ఆమెకు తల్లిపోయిన బాధ కంటే ఈ బాధ ఎక్కువగా కనిపించింది. ఆమె పుణ్యాత్మురాలన్నయ్య. ఈ అనర్థాలు చూడకముందే కన్ను మూసింది. ఒక విధంగా విముక్తి పొందింది అంది. రామచంద్ర జాలిగా చూశాడు. పరోక్షంగా నాన్నను, ప్రత్యక్షంగా అమ్మను బలి తీసుకున్న ఆ మూర్ఖుడితో ఇంకా కాపురం ఎలా చేయమన్నావన్నయ్యా? పెద్ద కర్మ అయిపోని తర్వాత ఏం జరగాలో ఆలోచిద్దాం అని ఇంటికి వచ్చాడు. ఊర్లో 4 పెద్దలు ఉన్నారు. వారికి ఎక్కడ లేని ఆశ. ఎవరిది కలుస్తుందో వాళ్ల పొలం కలుపుకుందామని చూస్తుంటారు. వాళ్ళని పిలిపించి కళావతి విషయం చెప్పి హెచ్చరించాడు. అల్లుడు అంటూ అప్పులు ఇస్తే మునగవలసింది మీరే. ఆ తర్వాత ఎంత గింజుకున్నా లాభం ఉండదు అన్నాడు. వాళ్లకు మనసులో దురుద్దేశం ఉన్నా హెచ్చరించాక అప్పులిచ్చి చేతులు కాల్చుకోవడం ఎందుకని వెళ్ళిపోయారు. ఆ సాయంత్రమే శివతాండవం ప్రారంభించాడు రమాపతి. ఓహో, రంకుమగడికి చెప్పి నాకు అప్పు పుట్టకుండా చేస్తావా? నీ అన్న ఊర్లో ఉండేది ఊడేది తెలుస్తుందే అంటూ చిందులు వేశాడు. ఆమె జవాబు ఇవ్వలేదు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఆమె అభిమానాన్ని గాయపరుస్తున్నాడు. తన తల్లి తన వల్ల బ్రతికుండగా సుఖపడలేదు. చనిపోయిన తర్వాత ఆమె ఆత్మైనా శాంతిస్తే చాలు. చీటికి మాటికి శ్రీనుపై చేయి చేసుకుంటున్నాడు. అతను బయటకు వెళ్ళి తన బాధ, శ్రీలక్ష్మి గాథ ప్రచారం చేద్దామనుకుంటే ఒకప్పుడు తను మెయింటైన్ చేసిన డిగ్నిటీ తన మెడకు పామై చుట్టుకుంటోంది. అతను పలకరించినా పని ఉన్నట్టు వెళ్ళిపోతున్నారు అందరూ. అక్కడికి అవకాశం దొరికితే వాళ్ళ దగ్గర వీళ్ల దగ్గర శ్రీలక్ష్మి చరిత్ర మంచిది కాదని చెప్పుకు వస్తున్నాడు. మంగమ్మ 10వ దినం నాడు కొందరు సూటిపోటి మాటలతో శ్రీలక్ష్మిని అవమానపరిచారు. పెద్దమ్మ కొత్తిమీర తరిగాక కడగకుండానే కూరలో వేశారు అంది ఒక ముత్తైదువతో. కడుగుడు గాలించుడు నాకేమన్నా తెలుస్తాయా? మేము ఒక్క మగడికి కాపురం చేసిన వాళ్ళమే తల్లి అంది. ఏమిటోనమ్మా, ఈ కాలం మగాళ్ళు మంచివాళ్లే. ఎన్ని దిక్కులు తిరిగినా, ఎన్ని వేషాలు వేసినా పెళ్ళాం దొరకదని పట్టుకు పాకులాడుతారు అంది ఇంకో ముత్తైదువు. ఏమిటే మీ మాయ మాటలు? తిన్నగా అనరాదు. మన కళ్ల ముందే శ్రీలక్ష్మి 4 ఏళ్లు ఇల్లు వదిలిపోతే కిక్కురు మనకుండా రాముడు ఏలుకోలేదు. కళమ్మ నువ్వు వద్దు మొర్రో అంటుంటే భార్య భార్య అంటూ అతుక్కుపోవడం లేదు రమాపతి. కలికాలమే తల్లి, కలికాలం అంది చిలకమ్మ. వేడి వేడి పులుసు తీసి వాళ్ల ముఖాల మీద చల్లాలన్నంత కోపం ముంచుకు వచ్చింది. బలవంతంగా నిగ్రహించుకుంది. చిలకమ్మ ఊరుకుంటే నెమ్మదిగా ఉంటారని మరో కర్ర వేసింది. ఈ అమ్మాయిలు మంత్రమో తంత్రమో చేసి ఉంటారు. ఏమే శ్రీలక్ష్మి, మాట్లాడవు? కాస్త నాకు చెప్పమ్మా అంది చిలకమ్మ. అలాగే చెబుతాను. ఇప్పుడు మీరు మళ్ళీ పెళ్లి చేసుకుని భర్తకు విడాకులిస్తున్నారా? విడిచిపోతారా అంది శ్రీలక్ష్మి వ్యంగ్యంగా నవ్వుతూ. నీకేం పోయే కాలమే. ఆ దేవుడు చచ్చి ఏ లోకాన ఉన్నాడో. ఆయన పేరు మీద ఇలా బ్రతుకుతున్నాను. ఎంతెంత మాటలన్నావే, నీ నోరు పడా అని శోకం తీసింది. మరి ఊరివారి విషయాలు మీకెందుకు? మేము మొగుళ్లను వదిలిపెట్టి మీ కాపురాలు కూలదోయలేదు. గురువింద సామెత మాట్లాడితే ఎవరు సహించరు అంది తీక్షణంగా. దాంతో తాత్కాలికంగా వాళ్లు తాము ఏమంటే ఏం ప్రమాదం వస్తుందోనని నోరు మూసుకున్నారు. బయట గదిలో కూర్చుని బ్రాహ్మడు గోదానం అంటుంటే చర్చిస్తున్న రామచంద్ర చెవుల్లో పడనే పడ్డాయి ఆ మాటలు.
అతను లేచి శ్రీలక్ష్మిని పిలిచి ఇంటికి పంపించి వేయాలనుకున్నాడు. స్త్రీ తెలిసి చేసినా తెలియక చేసినా స్త్రీని అవమానిస్తున్నారు. ఆత్మన్యూనతతో కుంచుకుపోక ఎదురు తిరగాలి అనుకున్నాడు. అంతలో శ్రీలక్ష్మి తల్లి తండ్రి రాజ్యలక్ష్మి వచ్చారు. మరోసారి దుఃఖించారు. తల్లి తండ్రి శ్రీలక్ష్మిని దగ్గరకు తీసుకుని కన్నీరు కార్చారు. నీ భర్త మామూలు మనిషి కాడు తల్లి, అతను ధైర్యం చెప్పకపోతే మేమేమైపోయేవాళ్ళమో అన్నారు. నిజంగా తన భర్త పూర్ణ పురుషుడు కాదు, పురుషోత్తముడు అనుకుంది. పురోహితుడు కేక వేసేసరికి అందరూ తలో పనిలో పడ్డారు. రామచంద్ర బయటికి వచ్చాడు శ్రీనుతో. మేడపై రామనామస్మరణల రమాపతి పేకాట సాగుతోంది. హోటల్ బ్లూమూన్ ముందు టాక్సీ దిగాడు రమాపతి. టాక్సీ వాడికి డబ్బులిచ్చి క్రాఫ్ సవరించుకుని తను వేసుకున్న సఫారీ సూట్ వంక చూసుకున్నాడు. ఆ ఒక్కటి మిగిలింది అన్నీ పోగా. మొన్న కళావతి దగ్గర తెచ్చిన 5,000 కోటాలో కుట్టించాడు. పింక్ కలర్కి నీలం పైపింగ్ వేశారు. గాగుల్స్ తగిలించుకుని లోపలికి వెళ్ళాడు. జయశ్రీ రూమ్ నంబర్ కావాలి అన్నాడు దర్జాగా. చాలా రోజుల తర్వాత పోజు కొట్టే అవకాశం వచ్చినందుకు. ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు అంటుండగానే జయశ్రీ ఉరఫ్ శోభ సెక్రటరీ వచ్చేశాడు. రమాపతి గారా, రండి రండి, అమ్మగారు మీకోసం వెయిట్ చేస్తున్నారు, రండి అన్నాడు. రమాపతి ఆశ్చర్యపోయాడు. తనను చూస్తే ముఖం చిట్లించే ఈ మనిషి ఇంత ఆప్యాయంగా మాట్లాడుతున్నాడేమిటా అని. ఇద్దరూ శోభ గదిలోకి వెళ్లారు. ఆమె డబుల్ కార్డ్పై దిండ్లకు చేరబడింది. హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నావు అంది నవ్వుతూ. ఏమిటి టెలిగ్రామ్ ఇచ్చి రప్పించావు? నిన్ను చూడాలనిపించింది. చేత్తో తన పక్కన చోటు చూపింది. రమాపతి ఉక్కిరి బిక్కిరై కూర్చున్నాడు. ఆ కొట్టిన వాళ్ళెవరో కాని నీ ముఖం వికృతం చేసి మా కలెక్టర్కు దిష్టి తీసే పని తప్పించారు. బై ఊళ్ళో అంతా ఎలా ఉన్నారు? అంతా బావున్నారు. మా అత్తగారు పోయారు తెలుసా? అరే, ఎప్పుడు? ఆదుర్దాగా అడిగింది. 1 రోజులవుతుంది. చనిపోవడం కాదు, చంపబడింది. ఈ పాపిష్టిదాని లీలలు చూడలేక అన్నాడు బాధగా. అబ్బా, కళక్క అంత గ్రంథసాంగురాలైందా? నీకే ఆమె అంటే అసహ్యం కలిగితే ఇతరులెలా భరిస్తున్నారు అంది ఒయ్యారంగా ఒళ్ళు విరుచుకుంటూ. అవసరానికి ఆడది అన్న సామెత ఉందిగా, ఆ సమయంలో అందం చందం గుర్తుకురావు అన్నాడు. నిజమే, ఐ పిటీ యు రమ్ అంది అతని చేయి పట్టుకుని. ఇంతకీ ఎందుకు రమ్మన్నావు? నాకు ఒంటరి జీవితంతో విసుగు పుట్టింది రామ్ అంది క్రీగంట చూస్తూ. అతను కరిగిపోయాడు. సెక్రటరీ 2 కప్పుల వేడి వేడి కాఫీ తెప్పించాడు. ఇద్దరూ తాగారు. నేను జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను రామ్. ఒంటరిగా ఉండి విసుగు వచ్చింది. మీ అత్త మామల్లాగే మా అమ్మ నాన్న ముసలివారైపోయారు. అదీ కాక నా మంచి చెడులు చూసేవారు కావాలి అంది. ఆమె ముఖంలో అలసట స్పష్టంగా కనిపించింది. అవును డియర్, నేను ఒంటరిగా ఉండి విసిగిపోతున్నాను అన్నాడు సిగరెట్ కేసులోని బీడీ వెలిగించుకుని. నీ సర్కిల్ చాలా పెద్దది రామ్. నాకు వరుణ్ణి చూడు. 2వ పెళ్లివాడైనా పర్వాలేదు. అతనికి ఆస్తిపాస్తులుండాలనే నియమం లేదు. నాకున్నది చూసుకుంటే చాలు అంది. రమాపతి హృదయంలో ఆశాబీజం నాటుకుని పెరిగి పెద్దదయింది. నా జీవిత చరిత్ర చాలా పవిత్రమైందని చెప్పడం లేదు. క్లుప్తంగా అతనికి నా చరిత్ర కూడా చెప్పు అంది. ఏడ్చార్లే వెధవలు. మీ ఫీల్డ్లో ఆ మాత్రం సోషల్ మూమెంట్ ఉండదా అన్నాడు హుషారుగా ఈలవేస్తూ. నేను సెలవు పెట్టి వచ్చిందే వివాహం కోసం. ఉన్న ఆప్తులు మీరు రామచంద్రన్న కనిపించారు. అతనికి పరిచయాలు చాలా తక్కువ అంది. స్వంత భార్యను మేనేజ్ చేయలేనివాడు నీకేం సంబంధాలు చూస్తాడు? నాకొదిలే, రేపీ పాటికి 100 మందిని నీ ముందుంచుతాను అన్నాడు చిటిక వేసి. 100 మంది నాకేం వద్దు, ఒక్కరు చాలు. ఆ ఒక్కరిని నీవు ఎన్నుకో అన్నాడు. భోజనాలయ్యాయి. శోభ నైట్ డ్రెస్ వేసుకుని వచ్చింది. సెక్రటరీది డబల్ రూమ్ రామ్, కావాలంటే వేరే రూమ్ బుక్ చేయిస్తాను, అక్కడ నువ్వు ఉండు అంది ఒళ్ళు విరుచుకుని. నేనంత పరాయివాడినయ్యానా? ఇదిగో, నీ పరువు వార్తాపత్రికలకు ఎక్కితే ఏం బావుంటుంది? నీ కష్టం ఉంచుకోనులే అంది. అతనికి ఆమె మాటలు అర్థం కాలేదు. తనకు అవకాశం ఇస్తుందా? ఏమిటి మీ ఉద్దేశం? నీకు కమిషన్ లేనిదే ఏ వ్యాపారం చేయడం అలవాటు లేదుగా. నా పెళ్లి కుదిర్చినందుకు 5-6 వేలు ఇస్తాను అన్నది నవ్వుతూ. నీ దగ్గర డబ్బు తీసుకుంటానా స్వీట్ అన్నాడు కాంక్షగా చూస్తూ. అతను లేచి వెళ్లి పక్క గదిలో పడుకున్నాడు. తను కాల్చే బీడి వల్ల మనసు మరింత మొద్దుబారిపోయింది. మెల్లగా బల్ల మీదున్న సెక్రటరీ డన్హిల్ ప్యాకెట్ తీసుకున్నాడు. నీకేం అదృష్టం పట్టిందిరా అనుకున్నాడు కసిగా.
పొగసుడులు తిరిగినట్టే అతని ఆలోచనలు తిరుగుతున్నాయి. తనకు శోభ ఇచ్చే 5-6 వేలు 1 నెల 2 నెలలు వస్తాయి. ఆ తరువాత ఈ చిల్లర సంపాదన కంటే కాస్త గట్టి అండనే సంపాదించాలి. శోభ రెండో పెళ్లివాడైనా పర్వాలేదంది. ఆ పెళ్లి కొడుకు తనే ఎందుకు కాకూడదు? కాని కళావతికి విడాకులిచ్చి తనను చేసుకోవడం శోభ అంగీకరిస్తుందా? 99% అంగీకరించదు. కాని అంగీకరింపచేయాలి. దానికి తనెంత కష్టపడినా పర్వాలేదు. అవును, ఆ సెక్రటరీ దర్జా చూస్తే తన కొల్లు మండిపోతోంది. శోభను బుట్టలో వేయాలి. ఏడ్చి తల బాదుకునైనా ఆమెను వివాహం చేసుకోవాలి అనుకుని ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయాడు. మర్నాడు ఉదయం ముఖం కడుక్కుని శోభ గదిలోకి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ అంది. అప్పటికే ఆమె స్నానం చేసి తయారుగా ఉంది. పసుపు రంగు షిఫాన్ చీరలో మెరిసిపోతోంది. గుడ్ మార్నింగ్. వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు రమాపతి. రాత్రి బాగా నిద్ర పట్టిందా అంది విడి విడనట్టు పెదవి కదిల్చి నవ్వుతూ. ఆమె రాసుకున్న సెంటు తెరలు తెరలుగా వచ్చి అతని నాసికా పుటాలకు తాకి గిలిగింతలు పెట్టింది. నువ్వు పక్క గదిలో ఉంటే నాకు నిద్రెలా పడుతుంది శోభా? ఒక్కసారి నా గురించి ఆలోచించి చూడు. నీ గురించి అన్ని విషయాలు తెలిసినవాడిని. నాకు ఆ పిచ్చిముండకు సంబంధం లేదు. శోభ కింది పెదవి పంటితో కరిచి పట్టుకుంది. నువ్వలా కోపంగా చూస్తే నాకు నోట మాట రాదు స్వీట్. నాపై జాలి చూపవా? దురదృష్టం కొద్దీ చిన్నప్పుడే తండ్రి పోయాడు. అమ్మ అవసరాలకు సరిపడా డబ్బివ్వడం లేదని వాళ్లకు వీళ్లకు టోపీలు వేయడం అలవాటైంది. కాదనను, నన్ను అర్థం చేసుకో అన్నాడు దీనంగా బతిమాలుతూ. ఇంతకీ ఏం చేద్దామంటావు? మరో పెళ్లి కొడుకెందుకు? ఆ అవకాశం నాకిచ్చి చూడు అన్నాడు. కలక్కకు నేను ముఖం ఎలా చూపను రామ్ అంది. గూబ గుయ్యమనిపిస్తుందనుకున్నాడు. ఆమె సౌమ్యంగా మాట్లాడేసరికి ధైర్యం తెచ్చుకున్నాడు. మీ కళక్క నువ్వనుకున్నంత నిజాయితీ పరురాలు కాదు. కావాలంటే పిలిచి అడుగు, ఎగిరి గంతేస్తుందో లేదో అన్నాడు హుషారుగా. నిన్ను బెదిరించడానికి అని ఉంటుంది. నిన్ను విడిచిపెట్టి ఉండగలదా అన్నది సంశయంగా. లేదు శోభ, కావాలంటే నువ్వు పిలిచి అడుగు అన్నాడు. 2 రోజులు తీవ్రంగా చర్చించాక కళను పిలిచింది. విషయం చెప్పింది. శోభ, నా విషయం వదిలే. ఆయనకు నాకు ఏ పరిస్థితుల్లోనూ కుదరదు. అందుకు బాధపడ్డం లేదు. నేను తెలియక బిగించుకున్న ఉరితాడు నువ్వు తెలిసి ఎలా బిగించుకుంటావు అంది కంగారుగా. నేనతన్ని దారికి తెస్తానన్న నమ్మకం ఉందక్కా. నీ నమ్మకాన్ని కాదనలేను. కాని ఆ మనిషిని అంచనా వేయలేవు. కొందరు డబ్బుకు కక్కుర్తిపడే మనుషులుంటారు. మరికొందరు కొంగు తాకితే చాలు అనుకుంటారు. ఇంకా కొందరు పదవుల కోసం పాకులాడుతూ ఏదీ లెక్క చెయ్యరు. ఈ మనిషి ఏ రకానికి చెందినవాడో తెలియదు. సిగ్గు, బిడియం, రోషం అన్న పదాలు అతని డిక్షనరీలో లేవు. అదంతా నాకు వదిలేయక్క. నీకతనంటే ఇష్టం లేదని అంగీకరిస్తున్నావు. విడాకులివ్వడానికేం అభ్యంతరం అంది శోభ. మామూలుగా అయితే ఎలాంటి అభ్యంతరం లేదు. కాని నువ్వతన్ని వివాహం చేసుకుంటానంటే మాత్రం విడాకులివ్వను అంది దృఢంగా. అక్కా, మా ఫీల్డ్ ఎలాంటిదో నీకు తెలియదు. ఎవరో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు వివాహానికంత ప్రాముఖ్యత ఇవ్వరు. పనివారిని ఎంప్లాయ్ చేసినట్టు భర్తలను చేస్తాం అన్నది. కళావతికి ఏమనాలో తెలియలేదు. తనను వదిలివేయడం ఒక విధంగా శని వదిలినట్లే. కాని ఆ శని శోభను పట్టుకోవడం సహించలేదు తను. నాకు అతన్ని వదిలించుకోవడం చాలా తేలికక్కా. మేం కాంట్రాక్టు వివాహం చేసుకుంటాం అంది. కళావతి 2 రోజులు తర్జన భర్జన చేశాక లాయర్ ముందు ఇద్దరూ సంపూర్ణంగా సమ్మతి తెలుపుకుంటూ తమ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. తను హైదరాబాద్ వస్తే హోటల్ ఖర్చులు అవుతున్నాయని రామచంద్ర హైదరాబాదులో కొన్న ఇల్లు ఖాళీ చేయించింది శోభ. అక్కడ ఉండటానికి అన్నీ ఏర్పరచుకుంది. విడాకుల పత్రం తీసుకుంటుంటే కళావతికి ఎలాంటి వణుకు కలగలేదు. ఏదో జరిగిపోయింది అనుకుంది. కాని బయటివారికి, బంధువులకు సంచలన వార్త అయింది. ఇదేం అమెరికా అనుకున్నారా? మా కాలంలో మేమెరగం. మగాడు అల్లరి చిల్లరగా తిరిగాడే అనుకో, దారిలో పెట్టుకోవాలి గాని విడాకులిచ్చుకుంటారా? బ్రహ్మంగారు చెప్పిన కాలం వస్తుందే తల్లి. ఇలా అందరూ తలొక విధంగా అనుకున్నారు. శోభ తల్లిదండ్రులు మాత్రం కూతుర్ని ఎడాపెడా తిట్టేశారు. నీకు అంతలేసి ప్రపంచంలో మగాడే దొరకలేదా అంది తల్లి. అది కాదమ్మా, భార్యాభర్తలు ఈరోజు కొట్లాడినా రేపు కలిసిపోతారు తండ్రి మృదువుగా చెప్పాడు. ఏం కథలో ఏం సినిమాలో ఇద్దరు స్త్రీలను ఒక మగాడి చుట్టూ తిప్పుతూ ఈ కాలం పిల్లల మతులు పోగొడుతున్నారు అంది తల్లి. శోభ నవ్వింది. అమ్మా, నేనేం పసిపిల్లను కాదు అంది శోభ దృఢంగా. విడాకులైనా
మళ్ళీ వివాహం చేసుకోవడానికి కొంతకాలం ఆగాలిట. అది రమాపతికి చాలా అవమానకరంగా ఉంది, అసహనంగా కూడా ఉంది. అతని కళ్ల ముందు శోభ మేడ, కార్లు, డబ్బు కనిపించాయి. రోజుకో కారు వాడుకోవచ్చు. ఆ సెక్రటరీ గాడికి ఉద్వాసన చెప్పాలి అనుకున్నాడు. అప్పుడే నానా మాటలంటూ శోభ తల్లిదండ్రులు ఊరికెళ్ళిపోయారు. ఏమిటిటా? అప్పుడే అధికారం ప్రదర్శిస్తూ అడిగాడు. నిన్ను వివాహం చేసుకోవడం బొత్తిగా ఇష్టం లేదు వాళ్లకు అంది నవ్వుతూ. అందరిని ఎదిరించి తనను వివాహం చేసుకుంటోందంటే ఆమెను ఎత్తి గాలిలో తిప్పి దింపాలని ఉంది. శోభ విధించిన ఆంక్షలు గుర్తుకు వచ్చి తగ్గాడు. ఒక విధంగా వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిదిరాం. సగం కుటుంబాలు విడిపోవడానికి కారణం పెద్దవారే. కూతుళ్ల వివాహాలు చేసి వాళ్ల కాపురాలు వాళ్లను చేసుకోనివ్వరు అంది సాలోచనగా. యు ఆర్ రైట్. ఆమె భుజంపై చెయ్యి వేశాడు. చూడురాం, ఓ 1000 రూపాయలు ఇస్తాను. మంచి గుడ్డలు వేసుకో. భార్య తిండి తిని ఊరి మీద తిరుగుతాడని జనం అనుకోవడం నాకిష్టం లేదు. నేను అడ్రస్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి పని చేయాలి అంది 1000 రూపాయలు అతని ముందు పెడుతూ. నేను పని చేయాలా? ఆశ్చర్యంగా అడిగాడు. నువ్వే కాదురాం, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణి పని చేయాల్సిందే అంది దృఢంగా. నిజంగా పని చేయమంటున్నావా అన్నాడు అపనమ్మకంగా. నా భర్త నా సంపాదనను ఆశించకూడదు. వెళ్ళి పనిలో చేరు డార్లింగ్ అది భుజం తడుతూ. రమాపతికి కోపం వచ్చినా నిగ్రహించుకున్నాడు. ఆడవాళ్లకు హోదా పిచ్చి ఉంటుంది. పరిచయం చేసేటప్పుడు పలానా అని ఏం చేస్తున్నాడో చెబితే గాని తృప్తి ఉండదు అనుకున్నాడు. శోభ, నాకు పని చెబుతావు కదూ, వివాహం కాని. పళ్ళు పటపట కొరికాడు. ఈరోజే నేను మద్రాసు వెళ్ళిపోతున్నాను. నువ్వు పనిలో చేరి ఈ ఇంట్లో కాపురం పెట్టు అని ఆమె బయటకు వెళ్ళింది. రమాపతి బట్టల కొట్టు వైపు వెళ్ళిపోయాడు.